హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో భారీ నష్టాలను మూటగట్టుకుంటుంది. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు తగ్గి విలవిల్లాడుతున్నది. రోజురోజుకు నిర్వహణ భారం పెరుగుతూ ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఎల్ఎన్టీ సంస్థ మెట్రోను అమ్మేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు మనం గర్వంగా చెప్పుకున్న హైదరాబాద్ మెట్రో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ మహానగరానికి విశ్వనగర ఖ్యాతిని తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ బృహత్తర ప్రాజెక్ట్ ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో విలవిలలాడుతున్నది. ఇక మెట్రోను తాము నిర్వహించలేమంటూ ఎల్ఎంటీ సంస్థ చేతులెత్తేసింది. పరిస్థితిని చక్కదిద్దడంలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుంది. అమ్ముకుంటే అమ్ముకోని అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మెట్రో పయనమెటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారడం సగటు నగరవాసిని కలిచివేస్తున్నది. అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. పైగా నష్ట నివారణ చర్యలకు సర్కారు ముందుకు రాలేదు. ఈ క్రమంలో తాము మెట్రో రైలును అమ్ముకుంటామంటూ ఎల్ఎన్టీ సంస్థ చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించింది. హైదరాబాదు విశ్వనగరంగా మారడానికి పెద్ద ఎత్తున ఈరోజు మెట్రో రైలు అయితే మనకు హైదరాబాదు విశ్వనగరంగా గుర్తింపు తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించిన మెట్రో లైన్ ఈరోజు ప్రశ్నార్థకంగా మారబోతుంది. ఎల్ఎన్టీ సంస్థ డైరెక్టర్ మొన్న ప్రకటించడం జరిగింది. 2026 తర్వాత ఇది రన్నింగ్ అవడం కూడా కష్టమని. దానికి తోడు నిన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా అదే విధంగా దానికి ఊతం పెడతా ఉంటుండ్రు పోతే వద్దురు అనే టైప్లో మాట్లాడడం, గవర్నమెంట్ ఆదుకునే టైంలో ఇవి ఆదుకోవాలి వాళ్ళని. ఇంకేంటంటే ఈరోజు ఉచిత బస్సు వల్ల మెట్రో చాలా వరకు కూడా లాస్ నడుస్తున్నది, దానికి ఇబ్బందులు ఉన్నది. రోజుకు 2-3 లక్షల మంది ప్రయాణికులు తగ్గిన పరిస్థితిలో దానికి ఆల్టర్నేటివ్గా చూపించవలసిన పరిస్థితి బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉన్నది. ఆ బాధ్యత మరిచి ఈరోజు ఉంటుండ్రి పోతే ఓరు అని మాట్లాడడం సీఎం గారికి అది కాగదు. హైదరాబాదు ఒక ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. అదే హైదరాబాదు ప్రపంచంలో ఒక నెంబర్ 1గా పరిస్థితికి ఇప్పుడు ఇంకా కూడా పోవాల్సి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన పంతా మార్చుకోవాలి. ఈ మెట్రోను ఖచ్చితంగా మనం కొనసాగించవలసిన అవసరం ఉంది. దీన్ని ఎల్బీ నగర్ నుంచి కూడా శంషాబాద్ వరకు కూడా గత ప్రభుత్వం సూచించిన మేరకు కూడా అది కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా మెట్రోను హైదరాబాద్ మొత్తం విస్తరించి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మెట్రో ప్రాజెక్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాయి. కానీ హైదరాబాద్ మెట్రో రైలు మాత్రం అందుకు భిన్నం. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాతిపాదికన ఏర్పాటైన ప్రాజెక్ట్ ఇది. 90% భాగస్వామ్యం ఎల్ఎన్టీ సంస్థది, మిగిలిన 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. ప్రాజెక్టు రూపకల్పన దశలో వయబుల్ గ్యాప్ ఫండింగ్ కింద 1000 కోట్లకు పైగా కేంద్రం నుంచి నిధులు వచ్చేలా అంగీకారం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 254 కోట్ల బకాయిలను 10 ఏళ్లుగా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదనేది స్పష్టమైంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో మెట్రో నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థనే మెట్రోను అమ్మితే ధైర్యంగా ముందుకొచ్చి తీసుకునే ప్రైవేటు సంస్థ ఉంటుందా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో నష్టాల్లో కూరుకుపోతున్న మెట్రోను ఇతర సంస్థలు తీసుకోవడం కష్టమేనంటున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా పిలుచుకునే హైదరాబాద్ ఇప్పుడు మెట్రోపాలిత ప్రాంతంగా పిలుచుకోవడం జరుగుతుంది. మెట్రో ట్రైన్ అనేది మన హైదరాబాద్లో ఒక భాగంగా నిలిచిపోయింది. ప్రజలు దానిలో వాళ్ళ నిత్యావసరంలో ఒక భాగంగా నిలుచుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మెట్రో అయితే వచ్చిందో 1.5-2 గంటలు చేయవలసిన ప్రయాణము 40 నిమిషాలు 30 నిమిషాలలో చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ట్రాఫిక్ లేకుండా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైతే ఏంటి, కాలేజీలకు వెళ్ళే వాళ్ళైతే ఏంటి, దూర ప్రయాణాలు ఇక్కడి నుంచి మనకి కూకట్పల్లి వెళ్ళాలన్నా కూడా మాదాపూర్ వెళ్ళాలన్నా 2.5 గంటలు 1.5 గంటన్నర పట్టేది. ఇప్పుడు మేము 40 నిమిషాలలో వెళ్ళిపోతున్నాము. మెట్రో మాకు చాలా
చాలా అంటే చాలా మా లైఫ్లో ఒక భాగం అయిపోయింది అని చెప్పడము సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి మెట్రో అనేది ఎంతో యూజ్ అవుతుంది. అలాంటి మెట్రోని ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు మేము తీసేస్తున్నాము, మా వల్ల కావట్లేదు, మేము దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము అని చెప్పడము, దానికి ఇప్పుడున్న గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేసుకొని ఎల్ఎన్టీ వాళ్ళు మెట్రో తీసేని మాకేం అవసరము అని చెప్పి వాళ్ళు చేతులెత్తేయడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయము. మెట్రో అనేది లేకపోతే మాత్రము చాలామంది ఇబ్బందుల పాల్పడతారు. ఎప్పుడైతే ఉచిత బస్సు అని చెప్పని పెట్టడం జరిగిందో దానివల్ల మెట్రోలో జనాలు తగ్గిపోవడము, అందుకనే ఎల్ఎన్టీ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మెట్రో వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది మీ యొక్క మాటల తీరు వల్ల, మీ యొక్క అసమర్థ పాలన వల్ల. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడండి. రాజకీయాల్లో ఎన్నికలు మంచి చెడు గెలుపు ఓటములు అన్నీ ఉంటాయి, కానీ పరిపాలన చేసేటువంటి నాయకుడు ఎట్లుండాలంటే ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా ఉండాలి. మీరు మెసేజ్ ఇచ్చుడు పక్కకు పెట్టేసి చీకటిమయం చేసేసి హైదరాబాద్ను అగమ్య గోచరంగా తయారు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 3 కారిడార్లలో 66 కిలోమీటర్ల మేర మెట్రో ఉంది. దీనిని మరో 70 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. పార్లమెంటు ఎన్నికల కోడ్కు ముందు అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేసింది. అయితే ఈ విస్తరణ ప్రాజెక్టులు అన్నిటికీ మూలాధారం ప్రస్తుతం ఉన్న మెట్రోనే. పాత అలైన్మెంట్కు అనుసంధానంగానే విస్తరణ ప్రాజెక్టుల అలైన్మెంట్ను రూపొందించారు. ఈ క్రమంలో మూలాధారమైన అలైన్మెంట్ నిర్వహణే గందరగోళంగా ఉంటే అనుసంధాన విస్తరణ అలైన్మెంట్ల నిర్వహణ పరిస్థితి ఏంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.